అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శేషాకర్ ఈడీయూ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంలో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. ఎప్పుడూ కూడా మరి నిరంతర సాధన, నిరంతర అభ్యసన అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనము చక్కగా మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాము. అలాగే ఉద్యానవనాల్లో వాటిల్లో చెట్లు పెంచుతారు. మరి అవి ఎదగాలి అంటే వాటికి నీరు చాలా అవసరం. కాబట్టి అది ఎంత నీటినైనా మనం కనుక వాటికి వస్తూ ఉంటే అవి స్వీకరిస్తూ తన ఎదుగుదలని పెంచుకుంటూ ఉంటాయి. మొక్కలవని చెట్లవని భూమి లోపలికి ఆ నీరు ఎంత వెళితే అవి అంతా ఎదుగుతాయి. వాటిని అవి ఉపయోగించుకొని స్వీకరించుకొని. అలాగే మనము విద్యార్థులైనా మనమైనా ఎవరైనా సరే ఒక అంశంలో ఒక జీవితంలో ముందుకి సాగాలి అంటే, లేదా ఏదైనా ఒక మనకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అంటే నిరంతరము ప్రాక్టీస్, అభ్యసన చాలా చాలా అవసరం. ఎప్పుడైతే నిరంతరం మనం అభ్యసిస్తామో అది మనకు అలవాటుగా మారిపోతుంది. మనం ఇంకా ఎంత దాన్ని వదులుకోవాలన్నా వదులుకోలేం. కాబట్టి ఆ అభ్యసన మూలంగా మనలో ఎక్కువ చక్కటి అంటే నాలెడ్జ్ పరంగా అవని, అలాగే ఆ అంశం పట్ల కానీ చక్కటి అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రాక్టీస్ మానేస్తామో మన ఎదుగుదల, మన శక్తియుక్తులు అక్కడితో ఆగిపోతాయి. అలా ఆగిపోతే మన యొక్క భవిష్యత్తు శూన్యం అవుతుంది. కాబట్టి నిరంతరము సాధన అనేది విద్యార్థుల్లో ఇంకా ఎక్కువ ఉండాలి. వారు ఎప్పుడూ ఆ పని చేస్తేనే నిరంతరము వారి యొక్క పాఠాలు వల్లెవేస్తూ, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ కనుక చేయకపోతే ఎట్టి పరిస్థితిలో మ్యాథమెటిక్స్లో వారి నైపుణ్యత సాధించలేరు. అన్ని సబ్జెక్టులైనా అంతే. అలాగే మనం ఏదైనా పని సాధించాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్తోనే వెళ్ళాలి. అది మనము ఎప్పుడు వల్లెవేసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ అభ్యసన చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన జీవితాలు ముందుకి సాగుతాయి. నాకు తెలిసిన అంశాలని మీతో పంచుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్, సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు